ఈ రాజకీయ జోక్యం వలన సింగరేణి గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. ఇటు కార్మికులు కూడా ఆందోళనకరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు నువ్వంటే నువ్వు చేసినవు దొంగతనం, నువ్వు చేసినావు అనే పద్ధతిలో పేపర్లు అదేవిధంగా మీడియాలో వస్తున్న ఈ యొక్క కథనాలకు సంబంధించి మేము కూడా వివరణ ఇవ్వాలి. సరే, రెండు పార్టీలు ఈరోజు మనం అనుకున్నాం, మొదటి నుంచి చెప్తా ఉంది ఐటీసీ, ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం 2018 తర్వాత ఎక్కువ స్పీడ్ అయిపోయింది. అక్కడి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ అవుతూ మొత్తం సింగరేణిని ఖతం చేసే పరిస్థితికి వచ్చిందని ఏఐటీసీగా మేము అనేక సార్లు ప్రెస్లో కానీ మీడియాలో చెప్పినాం. ప్రధానంగా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇది తాడిచెల్ల 1 మొదలుగా రోషయ్య గారు సింగరేణి చేసుకోమంటే ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఈ తాడిచెల్ల 1 అనేది ఫీజిబిలిటీ లేదు, ఆ బొగ్గు నాణ్యత లేదు, మనం తీయలేము, ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి బలవంతంగా మన అధికారులతో రాపించి ఆ బ్లాకును జెన్కో క్యాప్టివ్ మైన్కు అప్పచెప్పి ఏఎంఆర్ కంపెనీకి అప్పుడు ఇచ్చారు. ఇది ఎవరి ప్రోద్బలం? ఆ రోజు ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి. తాడిచెల్ల 1 అంటే సింగరేణికి ఒక మెగా ఓపెన్ కాస్ట్ పోయింది మన దగ్గర నుంచి. ఇప్పుడు ఆ ఏఎంఆర్ కంపెనీ ఆ తాడిచెల్ల 1 12 సీములు బ్రహ్మాండమైన ప్రొడక్షను, అసలు ఆ జెన్కోకు 75% ప్రొడక్షన్ అదే ఇస్తూ ఉంది. అది షురూ మొదలు. అప్పటి నుండి కోయగూడెం పోయింది, సత్తుపల్లి పోయింది, తర్వాత అనేక రకరకాల కుంభకోణాలు జరిగి అప్పుడు ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, నిన్న మొన్న ఈ 2-3 రోజుల నుంచి కథనాలు, వరుస కథనాలు ఇటు ఆంధ్రజ్యోతిలో మిగతా పత్రికలలో వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటిది? మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, రాజకీయ జోక్యం. మొట్టమొదటిగా 4వసారి ఎన్నికలు జరిగినాక 4వసారి ఎంత పెద్ద ఇష్యూ అయినా ఇటు మేనేజ్మెంటు యూనియన్ మాట్లాడుకొని ఫైనల్ చేసుకునేది. ఆనాడు అవసరమైతే ఈనాడు సింగరేణికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే 653 కోట్ల రూపాయలు మాటోనే విధించారు. అంటే మనం చెల్లించాల్సిన డబ్బులను, మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాకీని మీరు తర్వాత మెల్లమెల్లగా వెళ్ళినప్పుడు ఇద్దులే అని చెప్పి ఆనాడు ప్రభుత్వాలే రాజకీయ అంటే ట్రేడ్ యూనియన్గా మేము ఒత్తిడి చేసిన సందర్భంగా వాళ్ళు కూడా ఈ సింగరేణిని మంచిగా ఉండాలని చెప్పి కోరుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేనేజ్మెంటు యూనియన్ మాట్లాడుకుంటేనే ఏ భారతదేశంలో లేని లాభాల వాటను ప్రకటించుకున్న సంగతి తెలుసు. ఆనాడు రాజకీయ కోణం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన సందర్భంలో ఆ ప్రకటన వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఎప్పుడైతే 5-6 సార్లు నుంచి ఎన్నికలు సింగరేణి ఎన్నికలు జరిగినాయో అప్పటి నుంచే ఈ రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈనాడు ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈనాడు బీజేపీ